హలో గైస్. సో యాక్చువల్ గా మనకి బ్రదర్స్ అండ్ హీరోస్ అని చూసుకున్నట్లయితే మన తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఇక అనదర్ ఇండస్ట్రీలో చూసుకున్నట్లయితే సక్సెస్ఫుల్ హీరోస్ లో మనకి సూర్య అండ్ కార్తీక్ కనిపిస్తారు. సో బేసికల్ గా వీళ్ళిద్దరి బాండింగ్ ఎలా ఉంటుంది, సో మీరు అసలు బ్రదర్ అని చెప్పి ఎప్పుడు ఫీల్ అయ్యారని అన్నప్పుడు సూర్య గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, చిన్నప్పటి నుంచి అసలు కార్తీక్ ని ఒక తమ్ముళ్ళగా కూడా భావించేవాడిని కాదు. సో కార్తీక్ అంటే ఒక చిరాకు, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉండేది. వాడు ఎప్పుడు దొరుకుతాడా కొడదామని చెప్పి వెయిట్ చేస్తూ ఉండేవాడిని. సో ఇట్లాగా ఉన్నటువంటి టైమ్స్ లో ఒక సైకిల్ రేస్ ని ప్లాన్ చేసుకున్నాము. సో చిన్నప్పుడు మనకి సైకిల్ వచ్చేది ఏమంటారు, స్కిడ్ చేసేవాళ్ళు, ఒక టైప్ లో ఆఫ్ సర్కిల్ అనేది పడేది. సో లైక్ ఆ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి టైంలో సేమ్ అన్నను కాబట్టి నేను ఏం చేస్తాను అలానే చేసి ఏదో పేరు తెచ్చుకోవాలని ట్రై చేశాడు కార్తీక్. సో ఇలానే ట్రై చేస్తున్నప్పుడు ఒకసారి వాడు కూడా సైకిల్ తీసుకెళ్లి అట్లా రైస్ చేసి స్కిడ్ చేద్దాం అనుకుంటే తీసుకెళ్ళి ఒక షాప్ ని గుద్దేశాడు. సో అట్లా గుద్దేసినప్పుడు నేను గమ్మున అక్కడ నిలబడి ఏమైందిరా అని ఒక ఆశ్చర్యంలో చూస్తున్నాను. సో షాప్ అతను కార్తీక్ ఇష్ట ప్రకారం తిడుతున్నాడు. సో ఆల్మోస్ట్ వాళ్ళకి 12-10 years ఉంటాయేమో. సో ఆ టైంలో ఇష్ట ప్రకారం తిడుతున్నాడు కార్తీని. నేనేం చేయలేకపోతున్నాను, గమ్మున నిలబడుకొని చూస్తున్నాను. బట్ అదే టైంలో వేరే అతను వచ్చి, నా ఫ్రెండ్ ఒక అతను వచ్చేసి, ఎట్ట తిడతావు నువ్వు అతన్ని, చిన్నపిల్లడు ఇంకిది జ్ఞానం లేదా, లైక్ చాలా విధంగా తిట్టడం మొదలు పెట్టాడు. సో ఆ క్షణంలో నేను రియలైజ్ అయిపోయాను అనమాట. సో నేను కదా అన్న, నేను కదా ఆ ప్లేస్ లో ఉండాలని. సో అప్పటి నుంచి కార్తీ మీద కన్సర్న్ అనేది స్టార్ట్ అయిందని చెప్పి, సో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఒక బాండింగ్ ని చాలా స్వీట్ గా చెప్పారు అనమాట సూర్య గారు. సో తమిళలో జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి విషయం ఇది. సో మీకు తెలిసినంత వరకు ఇండస్ట్రీలో ద బెస్ట్ బ్రదర్స్ అంటే మీరు ఎవరైనా అనుకుంటారన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో నాతో పంచుకోండి.